శివ అనేది ఒక కొత్త సినిమా వస్తుందట కదా, వస్తుంది దాంట్లో పాటలు రికార్డ్ చేసి ఆయన రికార్డ్ చేసి ఇచ్చారు నాకు. 4 పాటలే చేశాడు. పాటని పాట ఉంది తీసేసాడు. అయ్యా వెళ్ళి అదేం సెటు 4 పాటలు చేసినావు, ఇట్లా ఒక పాట చేయలేదేంది? ఏంది భయ్ అంతా మాట్లాడుతుండ్రు, అది పాట ఎందుకు అవుతుంది అన్నాడు. పామరుల్లో పామరుడు అప్పుడు అర్థమైంది నాకు. లేచింది లేడికి పరుగు, కూచుంటే ఏమిటి జరుగు, తోచింది వేసే అడుగు, డౌట్ ఎందుకు. లేడల్లే ఎందుకు ఉరుకు, పడిపోతే పళ్ళు విరుగు, చూడందే వెయ్యకు అడుగు, జోరెందుకు. ఇది నాకు చెప్తున్నట్టుంది మీరు, ఇది జోరెందుకు అని ఎంజాయ్ కూడా చేశాడు ఆయన. మీకు కనెక్ట్ అయిన పాట, మీకు ఆహా అనిపించిన పాట ఏది? పట్టుదలండి. ఇప్పుడు అసలు నాకు ఇంత పెద్ద సముద్రంలో కూడా ఇదే చేప అనేది థాట్ అండి. శాస్త్రి గారు ఈజ్ అ వెరీ వెరీ రాడికల్ థింకింగ్ గాయ్. ఇప్పుడు ఇది ఎంతమందికి తెలుసండి, ఈ పాట శాస్త్రి గారి వల్ల ఫిమేల్ వర్షన్ ఉందని? తెలీదు. ఇది క్యాసెట్ కోసమేనండి అన్నాడు వంశీ. నీకు క్యాసెట్ కోసం, నేను క్యాసెట్ కోసం రాయలేదు, నేను పాట కోసం రాశాను. వా నా ఉచ్ఛ్వాసం కవనం ప్రతి ఆదివారం ఉదయం 9:30 నిమిషాలకు